చాలరా, ఇదిగోండి. చాలు, ఇందాకే ఫుల్ అయిపోయింది. వా, సూపర్ ఫుడ్ గా. ఏంటగా హ్యాపీయా? ఎక్కడబ్బాయి, ఒకదానికి పెళ్ళైంది, ఇంకా 7 ఉన్నారు. ఇంతకంటే బాగా చేద్దామక్క. ఏంటో బాబు, ఎవరెవరో మధ్యలో వచ్చేస్తున్నారు, వాళ్ళందరికీ నువ్వు ఇచ్చేస్తున్నావు. నేను అది తప్పంటం లేదబ్బాయి, అది వదిలే. బట్ ఇలా చేసే వాళ్ళకి ఓ కథ ఉంటుందంటే. ఫ్లాష్ బ్యాక్. బాబు ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటారు. బాబు, నీ మనసులో ఏదైనా ఉంటే మాతో చెప్పు, మేము పంచుకుంటాం. నీకు ఇష్టమైతేనే చెప్పు, లేకపోతే నో ప్రాబ్లం. ఒక్క నిమిషం, ఎక్కువ టైం తీసుకుంటావా? నాకు స్లీపీగా ఉంది. నువ్వు ఊరుకోవయ్యా. రాజకీయ నాయకుల ఇళ్లలో మిమ్మల్ని రైడ్ చేయమంటే మీరు ధైర్యంగా రైడ్ చేస్తారా? తప్పకుండా చేస్తాను సార్. అంటే ప్రాబ్లం వస్తే మీ అబ్బ చూసుకుంటాడా? ప్రాపర్ ఆర్డర్స్ లేకుండా, హైయర్ ఆఫీషియల్స్ అనుమతి లేకుండా ఏది పీకకూడదు, అర్థమైందా? సరే, నీకు తెలిసిన ఓ సామెత చెప్పు, విందాం. సడన్ గా నాకు జ్ఞాపకం రావట్లేదు సార్. నాకోటి గుర్తుకొస్తుంది, చెప్పమంటావా? సార్, లోతు తెలుసుకోకుండా కాలు పెట్టకూడదు. నీకు అర్థం కాలేదు కదా, మీ నాన్న అడుగు, చెప్తాడు. అర్థమైంది సార్. ఓకే, ఇంటర్వ్యూ ఇస్ ఓవర్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. యు మే లీవ్. సార్, ఇప్పుడు ఒక సామెత గుర్తొస్తోంది, చెప్పనా సార్? బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి దేవుడు దండిస్తాడో లేదో ఒక్కడొస్తాడు సార్, వాడు వాడికి యముడవుతాడు. వచ్చినప్పుడు చూద్దాం. ఏయ్, లోపలని పంచు డైలాగులు కొట్టి బయటకొచ్చి డల్ అయ్యేవేంటి? చూడు, ఈ ఆఫీసులో నీకు జాబ్ ఇప్పించడం పెద్ద పనేం కాదు. సరే, అది అలా ఉంచు. మీ నాన్న ఆఫీసులో టీ కాఫీలు అందిస్తుంటాడు. నీకు జాబ్ వస్తే అదే టీ కాఫీ నా పక్కన కూర్చుని తాగుతావు. మీ నాన్న కార్ డోర్ తీసి వెళ్ళిపోతాడు, కానీ నువ్వు అదే కారులో నా పక్కనే కూర్చుంటావు. ఇవన్నీ కొంతమందికి నచ్చుతాయి, కానీ నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. అలాగని నేను చెడ్డవాడిని కాదు. నీకు ఖచ్చితంగా ఈ ఆఫీసులో జాబ్ ఉంటుంది. సర్వీస్లో ఉండగా మీ నాన్న అని పైకెళ్ళాడనుకో, ఆ ప్యూన్ జాబ్ నీకేగా. టీ కాఫీ అందించచ్చు, కార్ డోర్ తెరవచ్చు, ఈ ఆఫీసులో నువ్వేమైనా చేయొచ్చు. ఇంటికెళ్ళి జరిగిందంతా మీ నాన్నకి చెప్పు, ఆయనకి అర్థమవుతుంది. లేదా బల్క్ అమౌంట్ రెడీ చేసుకుంటా. ఎంత పైకి ఎగిరినప్పటికీ పిచ్చుక పిచ్చుకే, గద్ద గద్దే. బాగుంది కదా సామెత? వెళ్ళి జరగాల్సిన పని చూడు, వెళ్ళు. నానా, ఏం నాన్నా ఎంత లేట్ అయింది? ఫ్రెండ్స్ తో గ్రౌండ్ లో మాట్లాడుతున్నాను. సరే, ఇంటర్వ్యూ ఎలా జరిగిందిరా? క్వశ్చన్లు టఫ్ గా ఉన్నాయా, ఈజీగా ఉన్నాయా? ఈజీ. ఆఫీసులో మీ నాన్నంటే అందరికి మంచి అభిమానం రా, అది నీ మీద కూడా చూపించే ఉంటారే. మేడం బాగా రిసీవ్ చేసుకున్నారు. ఉత్తమ్ దాసే కొంచెం అనుకున్నా. ఏం చేశాడా ఉత్తమ్ దాసు? నా మీద పగతో నీ మీద కక్ష సాధించాడా ఏంటి? చీచి, చాలా మంచోడు, ఏం చేయలేదు. ఒక క్వశ్చన్ అడిగాడు, అవునా? నేను కరెక్ట్ గా సమాధానం చెప్పాను. ఉద్యోగం కన్ఫర్మే కదా? వస్తుంది నాన్న. సంతోషం. అన్నం తిందావా? ఉద్యోగం కన్ఫర్మ్ అంటున్నావు, మరి మొహం ఏంట్రా అదోలా ఉంది? ఏ, ఎలా ఉంది ఇప్పుడు? ఉద్యోగం కన్ఫర్మ్ అయినట్టేగా? వస్తుంది నాన్న, చాలా మంది ఉన్నారు. అయితే అవునే, హెవీ కాంపిటీషన్. రిజల్ట్ రాని చూద్దాం. అయినా నీకు ఉద్యోగం కన్ఫర్మే కదరా? అదే అడుగుతావు ఎందుకు? ఉద్యోగం వస్తేనే తిండి పెడతావా? బాగా ఆకలిని చెప్పానుగా, ఫుడ్ పెట్టు, ముందు తింటాను. సర్లే, అంత కోపం ఎందుకు? నానా, అది ఓ సాధారణ క్లర్క్ కొడుకు కదా నువ్వు, నీకు ఆఫీసు ఉద్యోగం ఎందుకు? అలా అని ఎవరు అడగలేదు కదా నాన్న. ఏదేదో మాట్లాడకు నాన్న. అది కాదురా, సర్వీసులో ఉండగానే మీ నాన్న చచ్చిపోతే ఆ ఉద్యోగం నీకే వస్తుంది, వెళ్ళి మీ నాన్న చచ్చిపోమని చెప్పు అని ఎవరు చెప్పలేదమ్మా. ఎవరిని నిందించాలని గెలుపుని ఊహల్లోనే ఓడించి ముందెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురానమ్మా, కాళ్ళు పెడతాను. కోరే కొరివిది
రాత్రి పగలు పోనిది తొలిగా శ్వాసే పీల్చులో గొంతు నులిమే బతుకిది అనోయ్ ఇందాం రా. అన్నా అన్నా అనోయ్ అన్నా 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 వినిపిస్తోందా? అలా మాట్లాడవేంటి? తలుపు తీయవేంటి నాన్నా? నాన్నా, తలుపు తీ. తీయమని చెప్తున్నా కదా. ఏం చేస్తున్నావు లోపల? నాన్నా, తలుపు తీ. లోపల ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు కొట్టాలి? తలుపు తీరే. ఏంట్రా నేనెంత ప్రశాంతంగా నేను బాత్రూమ్ కూడా పోకూడదంట్రా? తలుపు తిరిగిపోయినా కొట్టాడు. పోనీ ఊ కొట్టొచ్చుగా. మనమేం మాట్లాడుతున్నావు? నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకుంటే నాకేం అనిపిస్తుంది? నీకు ఉద్యోగం రాకపోతే నేనెందుకు చేస్తానురా? ఇచ్చాడా? ముందెళ్ళి మొంగడుకురా, భోజనం చేద్దాం. బావ నాకు ఈ ఉద్యోగం రాలేదంటే చచ్చిపోతాను. రే నా పిల్లం వాడితో లేచిపోయిందిరా బావా. అదేరా నేను కూడా ఆ రోజు గొడవ పడ్డాను వాడితోనే. ఉద్యోగం దొరకలేదన్నాన్రా. మనకు ఉద్యోగం ఎవడిస్తాడు? మన దగ్గర డబ్బులు లేవు కదా. అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా ఉన్న కాస్త పొరుగు. సరే అది వదిలే. నీకు ఉద్యోగం దొరికిందా? లేదా? ఇక్కడున్నావా? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయామో అనుకున్నాను. వెళ్ళాడితే నా మొహం ఎవరికి చూపించలేను కదా. వాడు అడిగిన ఆ 75,000 వాడికి ఇచ్చేస్తుంటే పోయేదేమో. చేతిలో డబ్బులు లేకపోతే మనకు ఉద్యోగం రాదు కదా. వీళ్ళు మన లైఫ్ తో ఆడుకుంటున్నారు కదా. దొంగల కొడుకులు. నాన్న పోతేనే బాధ ఉంటుందా? వాడు పోయినప్పుడు అలాగే అనిపించింది. ఆత్మహత్య తప్పే. చదువుకోలేకపోయాం. చదివిన చదువుకి ఉద్యోగం లేదు అని చచ్చిపోతే దానికి పేరు ఆత్మహత్య కాదు, హత్య. వాణ్ణి చంపేశారు. వాళ్ళెవరైనా ఊరికి వదిలిపెడతానా? మన డిపార్ట్మెంట్ ని ఒకడు పరిగెత్తిస్తున్నాడు. చూస్తూ కూర్చున్నారేంటి? మిస్టర్ ఉత్తమ్ దాస్, మీరేం చేస్తున్నారు? ఏం చేయమంటారు సార్? ఇంతవరకు ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. రైడ్ చేసిన చోట ప్రతి ఒక్కరిని మొత్తుకున్నాను. నాట్ వన్ కంప్లైంట్. ఎవిడెన్స్ కూడా లేదు. ఈ కేసులో మిస్టర్ శివశంకర్ ఇన్వాల్వ్ చేస్తే ఏదైనా రూట్ దొరకదు సార్. మీరు రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే వస్తారు సార్. సరే, ఆయనతోనే మాట్లాడతాను. సార్, శివశంకర్ అంటే ఎవరు సార్? శివశంకర్ ఎవరా?
ప్లీజ్ సార్, చిన్నపిల్లడు తెలియక తప్పు చేశాడు. ఈ అబ్బాయి రేప్ చేసిన అమ్మాయికి 15 ఏళ్ళు కూడా పూర్తి కాలేదట్టుగా. ఒక్కడే కొడుకు సార్, నా కడుపు చెడగొట్టావు కదా. ఏంటిది? చిన్నప్పటి నుంచి పద్ధతిగానే పెంచాను సార్. వేరే ఎక్యూజన్ కూడా రెడీ చేశాను సార్. ఆ కుర్రాడు కూడా సరెండర్ అవడానికి రెడీగా ఉన్నాడు సార్. కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. అరే మా పరువు ప్రతిష్టలు మీ చేతిలో ఉన్నాయి. ఇలా ప్లీజ్ చేయకూడదు. సార్, అసలు యూనిఫామ్ చేయండి ఉన్నది సార్. కూర్చోండి. అయ్యో, ఎక్కడ ఉండాల్సిన తుపాకి ఎలా పడిపోయిందో చూసారా? ఒకవేళ నేనే మీ పొజిషన్ ఉంటే ఏం చేస్తానో తెలుసా? ఎంత పని చేశావు? నా కొడుకుని కాల్ చేశావేంటి? నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఎంత పని చేశారు సార్, ఎంత పని చేశారు సార్. కన్న కొడుకుని కూడా చూడకుండా తప్పు చేశాడని తెలియగానే కాల్చి చంపేశారే. మీలాంటి ఒక బాధ్యత కలిగిన నా ఒళ్ళంతా జలధరిస్తూ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. Come on, salute! Yes, sir. He's an inspiration to all of us. Honor this man. Salute! యూనిఫామ్ కి చెడ్డ పేరు రాకూడదు. బాధపడకుండా ఇంటికి వెళ్ళి. ఓకే, కమాన్ కమాన్ కమాన్. మీకింత అన్యాయం జరిగితే చూస్తే ఎలా ఊరుకున్నారు సార్? ఏ మూసుకోవయ్యా, ఇప్పుడు అది ముఖ్యమా? ఇంకెవరి దగ్గర ఇలా వాపు. ఉత్తమ్ దాస్, ఈ ఫోలీ రేట్స్ గురించి ఏ న్యూస్ పేపర్ లో రాలేదే? వై? సార్ ఇంతవరకు ఎవరేం కంప్లైంట్ ఇవ్వలేదు. ప్లస్ వి డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, దీనికి సంబంధించిన న్యూస్ పేపర్ లో వస్తే మన డిపార్ట్మెంట్ కే సార్ అవమానం. మనల్ని అందరూ ఎగతాలు. ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎగతాళి చేస్తే చేయనిలే, న్యూస్ రావాలి. ఓకే, రేపు ఉదయం అన్ని న్యూస్ పేపర్స్ లో ఇది రావాలి. ఓకే సార్. అప్పుడు వాళ్ళు భయపడేది. ఏంట్రా వాళ్ళ ఫ్రీ ఫైనలా? కానీ కానీ రేయ్, డాడీస్ మా ఆఫీస్ వాళ్ళు రైడ్కి వెళ్తుంటారని చెప్తుంటానే. ఒక డూప్లికేట్ గ్యాంగ్ హైదరాబాద్ లో అదే విధంగా రైడ్ చేసి డబ్బు కొట్టేశారట. ఇదిగో పేపర్ చదువు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలాంటి ప్లేస్ లో రైడ్ చేయడానికి భయపడతారా? ఈ గ్రూప్ లో చాలా ధైర్యవంతులు ఉన్నారనిపిస్తోంది. కానీ 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 ఏంటి? నన్ను నాయకుడు సినిమాలో కమల్ హాసన్ ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడమ్మా? నలుగురికి మంచి జరుగుతుందంటే ఆ. ఏం చేసినా తప్పు లేదని చెప్పాడు. ఓహో, అయితే ఇది తప్పు కాదంటవా? తప్ప 100% కరెక్ట్ నానా, అంతే. అవునా? లేపోరా. రేయ్, ஒரே ஒரு பொம்பளை மட்டும் தான் கண்டுபிடிச்சிருக்கீங்களா? சார் இதே மூஞ்சி தான் சார். இவ்வளவு மட்டும் என்னால மறக்கவே முடியாது சார். இவ்வளவு மட்டும் இல்ல சார், கூட இருக்கிற மாங்கா மடைய அரசு. சுரேஷ் சார் எங்க அட்ரஸ் அண்ட் ஃபோன் நம்பர் வேணும். சார் நான் ஃபாலோ பண்றேன். சார் 1 மினிட் சொல்லுங்க. அந்த குரூப்ல இருக்கிற ஒரு லேடியோட ஃபோன் நம்பர் கிடைச்சிச்சு சார். ஒரு 4-5 ஹவர்ஸ்ல அட்ரஸ் கிடைச்சிடும். உடனே போனா அரெஸ்ட் பண்ணிடலாம். வெரி குட். சார் ஏய் எக்ஸ்கியூஸ் மாங்கா மடைய மூட்டு. வெயிட், அவர் என்ன சொல்றான்னு கேப்பமே. சார் அந்த குரூப்ல மொத்தம் 5 பேர் இருக்காங்க சார். அதுல அந்த லேடி மட்டும் அரெஸ்ட் பண்ணோம்னா மத்த 4 பேரும் எஸ்கேப் ஆக சான்ஸ் இருக்கு சார். சார் ரெண்டாவது அவங்களை அரெஸ்ட் பண்ண ஒரு ப்ராப்பரான ఎవిడెన్సో కంప్లైనో లేదు కదా సార్ మన అది దగ్గర. మాత్రమే కాదు, ఒక లేడీని అరెస్ట్ చేయాలంటే వారెంట్ కావాలి. ఈవిడ చెప్పే దాంట్లో కూడా పాయింట్ ఉంది. ఇటువంటి ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసుగా. నోట్లో పెడదామా సార్? ఎగ్జాక్ట్లీ. రమేష్ సార్ నోట్లో పెట్టు. ఓకే సార్. ఆయన చెప్పింది ఏదో అర్థమైందిగా సార్ అలా చేస్తే చాలు. గుడ్ నైట్ సార్. మంగతాయారు కొంచెం అటు వెళ్ళు. సార్ నోట్లో పెట్టడం అంటే ఏంటి సార్? ఏదైనా ప్రాబ్లమ్? లేదు లేదు, ఏం లేదు, రా వెళ్దాం. ఫోన్ మాట్లాడేటప్పుడు సౌండ్ వస్తుందని చెప్పారు, అందుకే చెక్ చేయడానికి వచ్చాను. ఫోన్ మాట్లాడేటప్పుడు సౌండ్ రాక శివగాం వస్తుందా ఏంటి? లైన్ సరిగా లేదని మేం కంప్లైంట్ ఇవ్వలేదు. లేదు మేడం, కంప్లైంట్ వచ్చింది, ఒకసారి చెక్ చేస్తాను ప్లీజ్. సరే వెళ్ళండి. ఆయన తీసుకువెళ్ళిపో. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా?
సరిగ్గా వినపడుతుందా? బాగైంది మేడం. ఇంతకు ముందు కూడా బానే వినిపించింది. ఇప్పుడే బాగు చేశాను. సరే బానే ఉంది. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. సార్ ఆ నంబర్ నుంచి ఒక కాల్ వెళ్తుంది. రికార్డ్ చేయి సార్. ఎస్ ఏంటి పిప్పర్మెంట్లా నా రాసుకుంటాను. హలో అన్నా, మీ గ్రూప్ లో ఉన్న ఎవరో ఒకరిది. ఆ లేడీ అనుకుంటా. ఆవిడ ఫోన్ నంబర్ కనిపెట్టారు. ఇప్పుడు ట్యాప్ చేస్తున్నారు. ఎందుకని మంచిది. ఆ కాల్ అటెండ్ అవ్వద్దు ప్లీజ్. జాగ్రత్తనా. న్యూస్ చూసి భయపడ్డారా అండి? తప్ప సార్. ఏంటి అగైన్? వెయిట్. టైం వేస్ట్ చేస్తున్నాం అనుకుంటా. ఇంకో నంబర్ నుంచి మనం ట్యాప్ చేస్తున్న నంబర్ కి కాల్ వస్తుంది సార్. సార్ రికార్డ్ చేయండి. హలో హలో, ఫోన్ ఎత్తవేంటి నువ్వు? ఏం కావాలి? ఏంటగా? ఏంటబ్బాయి అన్ని పేపర్లోనూ వచ్చేసింది. మనం దొరికిపోతావా? పర్లేదు పర్లేదు, భయపడక్కర్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అబ్బాయి? చిన్న చిన్నవి చేసి బోర్ కొట్టేస్తుంది. పెద్దగా ఏదైనా చేద్దామా? పెద్దగానా? అదే గవర్నర్ ఇల్లు, సీఎం ఇల్లు, ఆ టైప్ లో. ఏంటి? లేదంటే ఈ సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లోనే కొన్ని డైనోసార్లు ఉన్నాయి. అందులోనే పెద్దదాన్ని ఒకటి చూసి పెడదామా? ఇక్కడ ఎవడు చేయాల్సిన పని వాడు చేయట్లేదు. ఏదో చేద్దాం అనుకునే వాడికి అసలు పనే లేదు. ఈ పుల్కా పిల్లకాయలు మనల్ని పట్టుకునే లోపు మనం ఎక్కడైనా ఏవైనా చేయొచ్చు. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చేంత సీను ఏ బకరాకి లేదు. ఎవిడెన్స్ దొరకదు, మనల్ని పట్టుకోవడం కుదరదు. ఏమంటున్నావు? మనల్ని ఎందుకు పట్టుకోవాలి? మన సరిపోనే కదా ఉద్యోగం ఇవ్వలేదు అంటే ఉద్యోగంలో ఉన్న వీళ్ళంతా ఏదో చిచ్చుతారనేగా. రాని రాని వచ్చి పట్టుకొని మన జోలికి ఎవడైనా వచ్చాడంటే వాడిని ఖాళీ చేయడానికి. హలో, వినిపిస్తుందా? వాళ్ళని టోటల్ గా ఖాళీ చేయడానికి మన గ్యాంగ్ స్ట్రాంగ్ గా నిలబడుతుంది. అప్పుడు చూద్దాం. హలో గురు, గెలిచేది ఆ తొక్కలో తొట్టి గ్యాంగా లేదా మనలా తొడగొట్టే గట్టి గ్యాంగా?